దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహురౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అందరూ వృద్ధాప్యము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండియుండును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినములందు శేషించి ఉన్న జనులకి ఇది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా. ఇదే యెహోవా వాక్కు. 9వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. మళ్ళా 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును స్థిరుడునై దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థించను తండ్రి. ఓ మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము ద్వారా నాయన మేము బలపడి మా యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగునట్లు నీ కృపను దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నాయన, నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తున్నది ప్రభువా. నీ వాక్యము నాయన మా జీవితాన్ని సరిచేస్తుంది ప్రభువా. నీ వాక్యము నాయన మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి నాయన, ఈ రాత్రి కాల సమయంలో మీరే మమ్మల్ని దర్శించండి నాయన. నీ యొక్క వాక్యమైనటువంటి పస్కాను ప్రభువా మీరే మాకు విరచి వడ్డించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యమును నాయన అదుగు నా ప్రభువా మేము అయోగ్యముగా తీసుకొనక నా తండ్రి, దానిని ప్రభువా యోగ్యముగా ఎంచిన ఆయన తీసుకుని నాయన దానిని స్వీకరించే కృపను మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా.
అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చోండి. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనామములో మీ అందరికి నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచినటువంటి ఆదివారం సాయంత్రం నుండి నేటి ఆదివారపు సాయంత్రం వరకు కూడా దేవుడు మనలను కాపాడి మనల్ని రక్షించి మనల్ని బ్రతికించి మనలను ఆయన క్షేమంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఈ కుటుంబాన్ని కూడా సిస్టర్ గారును వారి యొక్క ఇద్దరు కుమారులను క్షేమంగా ఉంచి ఈ రీతిగా దేవుని సన్నిధిలో కూడుకుని ఆయన స్తుతించుటకు, ఆయన ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ప్రియులారా గమనించండి, సమస్తము కూడా దేవుని చిత్తానుసారంగానే జరుగుతూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో తలంపులు ఉంటాయి, ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి. కానీ జరిగేది మాత్రము దేవుని యొక్క చిత్త ప్రకారమే నడుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం ఏదైనా సరే సమస్తము కూడా మనం చేయదలిచిన పని కానీ లేకపోతే మనం ఏదైనా సరే అది పిల్లల విషయంలో కానీ లేకపోతే కుటుంబం విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మనము ముందు మన యొక్క బాధ్యతలన్నీ కూడా దేవునికి అప్పగించుకోవాలి. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిడ్డల యొక్క చదువుల విషయంలో కానీ పిల్లల గమనించండి, వారి యొక్క ఉద్యోగాల విషయాల్లో కానీ లేదా ఏదైనా వారి యొక్క వివాహాల విషయాల్లో కానీ ఇంకా ఏదైనా సరే ప్రతి విషయంలో మనము మొదటిగా దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించుకొని దేవుని చిత్తమేమిటో మనము తెలుసుకొని దాని ప్రకారం మనము ముందుకు సాగుతూ ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విషయంలో మనము దేవునికి అప్పగించుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తూ ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఏది ఏమైనప్పటికీ ప్రియులారా మానవుని యొక్క ఆలోచనలు అనేకమైన ఆలోచనలు ఉంటాయి, అనేకమైన తలంపులు ఉంటాయి, అనేకమైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి. ప్రియులారా గమనించండి, కానీ అవన్నీ కూడా జరగవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రియులారా గమనించండి, 3 మగపిల్లల్ని కనాలనుకున్నా. ఒక ఆడపిల్ల కానీ 3 మగపిల్లల్ని కనాలనుకున్నా. కానీ అది జరిగిందా? జరగల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు 3 మగపిల్లల్ని కనాలనుకున్నానంటే ఒకడేమో సేవ చేయాల, ఒకటి తబలా కొట్టాల, ఒకటి కీప్యాడ్ వాయించాల, ఇంకోలేం పాటలు పాడాల, ఆడపిల్ల పాటలు పాడాల. ఈ విధంగా ఆలోచన చేశాను. కానీ అది జరిగిందా? జరగల. దేవుని చిత్తమే జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. చూడండి, నిజంగా ఒక పెద్ద మనం కానీ డినామినేషన్లో ఉండుంటే ఈ పాటికి అదే జరిగిన గత కాలంలో యేసుక్రీస్తు నామంలోనో లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనం కానీ ఉంటే ఈ పాటికి ఈ విజయవాడలో మనకు మించిన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కానీ నా ఆలోచన ఏంటి అని అంటే పెద్ద మందిరం కట్టాలా, పెద్ద సేవ చేయాలి, ఏంటి ఈ విధంగా ఆలోచనలు. కానీ దేవుడు చూడండి, ఆయనకు ఉద్దేశము మన జీవితాల పట్ల ఆయనకు ఉద్దేశము, ఆయన తలంపు, ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా మనం డినామినేషన్లో ఉన్నాం.
అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవుడు, త్రిత్వము, త్రియేక దేవుడు అని మనం బోధించేవాళ్ళమి. దాంట్లోనే మనము వర్తమానం ఇచ్చేవాళ్ళమి. దాంట్లోనే బాప్తిసాలు ఇస్తూ ముందుకు సాగుతా ఉన్నాం. ఆ విధంగా మనం 10 సంవత్సరాలు సేవ చేశాం. అప్పుడు నేను నా చేతులతో 30 మందికి బాప్తిసాలు ఇచ్చా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తర్వాత మనకు 2003లో ఈ వర్తమానం అందింది. ఏది? ఈ కాలానికి ఒక వర్తమానికుడు ఉన్నారు. మనం ఉన్నది 7వ సంఘ కాలము, లవోదికలో ఉన్నాం. ఈ లవోదిక సంఘకాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు విలియం మ్యారిన్ బ్రెనహాము అని చెప్పి 2003లో వర్తమానం అనింది. తర్వాత 2004లో యేసుక్రీస్తు నామములో మరలా బాప్తిసం తీసుకున్నా, రెండోసారి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, అంటే దేవుడు ఎలా నడిపిస్తున్నాడో అది మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. నిజంగా అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము. 2005 చివర 2006లో మరలా మనకు ఇంకొక ప్రవక్త ఉన్నాడు. యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగింది. యేసుక్రీస్తు కొత్త పేరు బ్రెనహము అని చెప్పి మరలా మనకు వర్తమానం అందింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎండ్ టైమ్ మెసేజ్లో ఉన్నప్పుడు కూడా మనం ప్రియులారా బాగా సేవ చేశాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ కూడా మనం ఆగిపోలా, ముందుకు సాగుతూ వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, త్రిత్వంలో ఉన్నాం. త్రిత్వంలో నుంచి యేసుక్రీస్తు నామంలోకి వచ్చాం. యేసుక్రీస్తు నామంలో నుంచి బ్రెనహాం క్రీస్తు నామంలోకి వచ్చాం. అర్ధరాత్రి గడిలోకి వచ్చాం. తెల్లవారుజాము గడిలోకి వచ్చాం. ప్రియులారా, ఇక మన ముందున్నది ఏంటంటే ఉదయకాలమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ ఉదయకాలం ఇన్ని మనల్ని దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన ఎక్కడ కూడా మనల్ని ఆయన ఆగిపోటట్లు చేయలేదు. ఆయన నిజంగా ఇదంతా కూడా ఒక ఊహించని కార్యం. నిజంగా ఇదంతా కూడా ఒక ఊహించని కార్యము, ఒక అద్భుతము. ఒక విధంగా చెప్పాలంటే ఇదొక అద్భుతము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే ఎక్కడో నెల్లూరులో పుట్టడం ఏంటి, అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేయటం ఏంటి, అక్కడి నుంచి మరలా విజయవాడ 2096లో విజయవాడ రావటం ఏంటి, ఇవన్నీ కూడా చూడండి. దేవుడు మలుపులు తిప్పుతూ చివరికి ప్రియులారా గమనించండి, ఈ యొక్క తెల్లవారుజాంగడిలో వరకు మనల్ని తీసుకుని వచ్చి ఇక నిలబెట్టాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక ముందు ఎలా మనం ముందుకు సాగాలో కూడా దేవుడే మనకు మార్గం చూపిస్తూనే ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సేవా విషయంలో మాత్రము నేను ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయలే. చిన్నోళ్ళు పిలిచినా వెళ్ళాను, పెద్దోళ్ళు పిలిచినా వెళ్ళాను. డినామినేషన్లో 10 సంవత్సరాలు నేను పరిచర్య చేశాను. అప్పుడు ఉపవాస ప్రార్థన చేశాను, ఇప్పుడు కూడా ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకనంటే ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా వెనకాల వచ్చిన వాళ్ళు సేవ చేస్తున్నారు. నా వెనకాల వచ్చిన వాళ్ళు స్థలాలు కొనుక్కున్నారు, ఇల్లులు కట్టుకున్నారు, చర్చిలు కట్టారు, కార్లు కొనుక్కున్నారు, ఏసీ రూమ్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, కానీ ఏ రోజు కూడా నేను వాటి గురించి ఆశపడలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుని వైపు చూసాం. దేవుడు ఒకానొక రోజున ఇవి ఖచ్చితంగా మనకి ఇస్తాడు. మనం వాక్యాన్ని పట్టుకోవాలి. ఒకవేళ ఈరోజు మనకు అవి లేకుండా ఉండొచ్చు, మనం ఇల్లు కట్టుకోలేకుండా ఉండొచ్చు, లేకపోతే ఒక కారు కొనుక్కోలేకుండా ఉండొచ్చు, ఏసీ రూమ్లో మనం పడుకోకుండా ఉండకుండా ఉండొచ్చు. కానీ ప్రియులారా, అవన్నీ కూడా దేవుడు ఒక రోజు మనకు ఈ లోకంలో ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న వాటికంటే కూడా ఆధ్యాత్మికంగా దేవుడు మనకు అవి ఇస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడే ఉందండి, ఇవన్నీ కూడా అస్థిరమైనవి. ఇవి స్థిరమైనవి
కావు. ఇవన్నీ కూడా మాయమైపోయాయి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్థిరమైనది ఏదిరా అంటే పరలోకము. అక్కడ ఎప్పుడు కూడా ఎయిర్ కండిషన్, ఫుల్ ఎయిర్ కండిషన్. ఇక్కడైతే కరెంట్ పోద్ది, వస్తూ ఉంటుంది. ఏసీలు రిపేర్ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. మనం రిపేర్లు చేసుకోవటం, పెట్టుకోవటం, ఇవన్నీ ఏవో బోల్డంతా ఉంటాయి. కానీ అసలు దేవుని రాజ్యములు అయితే ప్రియులరా, అదొక అద్భుతమైనది. అది దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది గొప్ప కార్యము. దానికోసం మనం ఎదురు చూడాలి. అది ఎలా వస్తుంది అని అంటే మన జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటేనే ఆ కార్యాలు జరుగుతాయి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, త్రిత్వంలో వాక్యం చెప్పడం గొప్ప విషయమేం కాదు. అదేముంది, ఒక చిన్న కథ తీసుకొని గంటలు నిలబడి ఆ పెట్టకథలు, ఈ పట్టకథలు, లేకపోతే వాడు ఈ విధంగా చేస్తున్నాడు, ఈ విధంగా చేస్తున్నాడు అవి చెప్పడం గొప్ప వాక్యం, గొప్ప సందేశమేం కాదు అది. ఏమండి, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేకపోతే ఆ తీర్థం కాకుండా యేసుక్రీస్తు నామములోకి వచ్చామనుకో, అది గొప్ప వాక్యమేం కాదు. అది అపోస్తుల యొక్క బోధ. అది ఎవరి బోధ? అపోస్తుల యొక్క బోధ. కాకపోతే ఆ బోధ 325లో పడిపోయింది కాబట్టి అది మరలా ఈ చివరి కాలంలో అది ఏమైందంటే పునర్జన్మ, మరలా పునరావృతమైంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక అది మరలా తిరిగి సంఘానికి యేసుక్రీస్తు నామములో బాప్టిజం అనేది, ఈ ప్రభురాత్రి భోజనం, ఇవన్నీ మరలా తిరిగి సంఘానికి ఇవ్వబడ్డాయి. కానీ వీటన్నిటికంటే కూడా బలమైన సేవ, ఉన్నతమైన సేవ, శక్తి కలిగిన సేవ ఇప్పుడే మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆనాడు అపోస్తులు మొదటి రాకడ గురించి ప్రకటించారు. వాళ్ళకి ఇవ్వబడిన సేవ గొప్పది. ఆ రోజుల్లో ఆకాశాన్ని భూమిని తల్లకిందులు చేసే పరిచర్య అది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప పరిచర్యను ఈరోజు మనము మన జీవితాల్లో కలిగి ఉన్నందుకు ప్రియులారా గమనించండి, మనం ఎంతో గొప్పవారమి, మనం ఎంతో ధన్యులమైన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారు ప్రకటించిన బోధ ఏమిటంటే దేవుడు మానవుడుగా వచ్చాడని వాళ్ళు ప్రకటించిన బోధ. కానీ మనము ప్రకటిస్తున్న బోధ ఏంటంటే మానవుడే దేవుడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే ఆదిమ అపోస్తుల యొక్క బోధ కంటే కూడా ఈరోజు మనము బోధించేటువంటి ఈ బోధే ఇంకా గొప్పది. ఎందుకో తెలుసా? మనము మానవుడే దేవుడని ప్రజలని నమ్మిస్తున్నాం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే మనం నమ్మించట్లేదు, కానీ దేవుడే ప్రియులారా గమనించండి, మనల్ని ఉపయోగించుకొని మన ద్వారా అవతల వాళ్ళతో ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏది గొప్ప పరిచర్య అని అంటే ఆనాడు అపోస్తులు చేసిన ఆ పరిచర్య కంటే కూడా ఇప్పుడు అసలు మానవుడే దేవుడు, మానవుడే దేవుడు. ఈ లోకానికి కానీ పరలోకానికి కానీ సకల సృష్టికి మానవుడే దేవుడు అని చెప్పడం అంత గొప్ప కార్యము ఈ ప్రపంచంలో మరొకటి లేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుంటోడికి కాలు ఇవ్వడం గొప్ప కార్యమే, గుడ్డోడికి చూపివ్వడం, కుష్ఠరోగిని స్వస్థపరచడం, చచ్చిపోయిన వాళ్ళు లేపడం, ఏమండి, ఇవన్నీ గొప్ప కార్యాలే. కానీ అవి శరీర సంబంధమైనవి. అవి శరీర సంబంధమైన కార్యాలు. అవి విశ్వాసానికి కొంత మాత్రమే పనిచేస్తుంది. కానీ విశ్వాసానికి బలమైనది ఏంటంటే వాక్యాన్ని నమ్మటమే విశ్వాసానికి బలమైన కార్యం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, సువార్త స్వస్థత సభలు అని పెడితే జనాలు పరిగెడతారు అక్కడికి. తీరా ఒక కుంటోడికి ప్రార్థన చేయమంటే వాళ్ళు ప్రార్థన చేసినా కాళ్ళు రావు. గుడ్డోడిని తీసుకెళ్తే ప్రార్థన చేస్తే కళ్ళు రావు. కారణం ఏంటి? ఎందుకు అనంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆత్మ సరైనటువంటి ఆత్మ కాదు. వాళ్ళు సరైనటువంటి విధానములో ఉండటం లేదు. ఈరోజు చేసేటువంటి బోధకులు కానీ ప్రసంగాలు కానీ కేవలము అవి దేవునికి విరోధమైనటువంటి
కార్యములు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుడు సియోను పక్షమున ఉన్నాడంట. సియోను విషయంలో ఆయన ఏ విధంగా ఉన్నాడంట? ఏ విధంగా ఉన్నాడు? రోషము గల వాడే ఉన్నాడని ఇక్కడ రాయబడింది. చూడండి, జకర్యా గ్రంథం 8వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, మిగుల ఆశతో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహురౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించుచున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. చూసారా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, సియోను బలపరీక్షకు సిద్ధము కండి. సియోను బలపరీక్షకు సిద్ధము కండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది 2 వారాలు ఈ వారం మనం చేస్తున్నాం. అంతకు ముందు వారం దానికి ముందు వారం ఈ ప్రసంగం ఇక్కడే చేయాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆ రోజు ఇక్కడ ప్రార్థన జరగల, దానివలన ఇక్కడ ఆగిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీని మొదటి భాగము ఆల్రెడీ మనం అక్కడ చేశాం, కానీ దీనికి 2వ భాగం ఇక్కడ చేయాలని ఆ రోజు అనుకున్నాం, కానీ ఆగిపోయింది అది అలాగే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మరలా ఈ రాత్రి దీనిని చేయడానికి కృప చూపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను బలపరీక్షకు సిద్ధము కండి. కనుక సియోను అనగా పెండ్లి కుమార్తె, ఆయన యొక్క భార్య, క్రీస్తు యొక్క భార్య, ఆయన యొక్క భార్య వధువు. అన్య సంఘము అంటే సంఘము కాదు, క్షమించండి, క్రీస్తు యొక్క వధువు. సంఘము వేరు, క్రీస్తు యొక్క వధువు వేరు, ఆయన భార్య వేరు. వధువు ఆయన యొక్క ఎముకలో ఎముక, ఆయన మాంసములో మాంసము, ఆయన యొక్క రక్తము కణాల్లో ఆమె ఒకటి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన జీవములో జీవము, మాంసములో మాంసము, శరీరములో శరీరము, ఎముకలో ఎముక. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక టోటల్గా దేవుడు ఏమైతే అయ్యున్నాడో ఆయన భార్య కూడా, ఆయన వధువు కూడా అదే అయి ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, సియోను అనగా ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు, సియోను అనగా దేవుడు. కనుక దేవుడు నివాసము చేసే స్థలమే సియోను. దేవుడు నివాసం చేసే స్థలమే సియోను. దీని గురించి మీకు పూర్తి వివరణ మొదటి భాగంలో స్టార్టింగ్లోనే చెప్పేసాను దాన్ని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు చూడండి, సియోను బలపరీక్ష కోసం సిద్ధము కాండి. ఆల్రెడీ 2 ప్రదర్శనలు జరిగాయి. 2 ప్రదర్శనలు జరిగాయి. ఎక్కడ జరిగినాయి? మొదటి ప్రదర్శన ఎక్కడ జరిగింది? కర్మేలులో పర్వతం మీద జరిగింది. ఏమండి? మొదటి ప్రదర్శన ఎక్కడ జరిగింది? కర్మేలు పర్వతం మీద. అక్కడ ఏం జరిగింది అని అంటే, బయలుదేవుడా యెహోవా దేవుడా మనము తెలుసుకుందాం రండి అని చెప్పి ఏలియా ఇశ్రాయేలులకు, ఆ యొక్క యెజెబెలు ప్రవక్తకు ఒక సవాల్ ఇసిరాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆహాబు రాజు, యెజెబెలు స్త్రీ, ఆ విధంగా 400 మంది అబద్ధ బయలు ప్రవక్తలు సియోను పర్వతం మీదకి వెళ్ళారు. ఆ యొక్క కర్మేలు పర్వతం మీదకి వెళ్ళారు. ఆ కర్మేలు పర్వతం మీద వాళ్ళు ఏం చేసినారు? బలిపీఠం కట్టారు. వాళ్ళు బలిపీఠం కట్టారు. మొదటిగా వాళ్ళు బలిపీఠం కట్టి బయలును పిలిచారు. వాళ్ళు కొరదాలతో కొట్టుకున్నారు, శరీరం అంతా గాయాలపరుచుకున్నారు, రక్తం కారిపోతుంది. ఏలి అంటున్నాడు, మీ యొక్క దేవుడు నిద్రపోతున్నాడేమో, లేపండి. ఒకవేళ అతను ఇదిగో
ఎక్కడెక్కడో సంచరిస్తున్నాడేమో, పిలవండి, దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా అని చెప్పి ప్రియులారా వాళ్ళని ఇంకా ఈయన ఏం చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఏలియా మీరు వెళ్ళి లేపండి అతన్ని అని చెప్తున్నాడు. ఒకవేళ అతను ఇంకా దూరంగా ఉన్నాడేమో, పిలవండి, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా అని చెప్పి ప్రియులారా ఆ వ్యక్తులు వాళ్ళని ఏం చేస్తున్నాడంటే ఈయన తొందర పెడతా ఉన్నాడు. ఏలియా వాళ్ళ మాటలకి ఇంకా వీళ్ళు ఆ ఏలియా మాటలకు ఇంకా ఈ బయలు ని ఆరాధిస్తున్నటువంటి 400 మంది అబద్ధ ప్రవక్తులు, బయలు ప్రవక్తులు ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేసుకున్నారంటే గాయపరుచుకుంటా ఉన్నారు. అప్పుడు చేతు సహాయం లేకుండానే ప్రియులారా వాళ్ళు ఎంత అరిచి మొక్కుకున్నా, ప్రార్థించినా, లేకపోతే రక్తాలు చిందించినా, గాయపరుచుకున్నా అక్కడ ఏ మాత్రము కూడా పని జరగలేదు. వాళ్ళకి ఎప్పటి వరకు సమయం ఇచ్చాడు అని అంటే ప్రియులారా గమనించండి, ఇదిగో మధ్యాహ్నం వరకు ఇచ్చాడు. వాళ్ళకి మధ్యాహ్నం అయింది, ఆ బలిపీఠాన్ని పడగొట్టాడు ఏలియా, మరలా బలిపీఠం కట్టాడు. ఆయన 12 రాళ్ళు తీసుకున్నాడు, పేర్చాడు, కట్టెలు పేర్చాడు, మాంసం పేర్చాడు. ఆ మాంసం అంతా కూడా నేలతో ఏం చేసినాడు, తడిపాడు. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థించగా చేతి సహాయము లేకుండగానే ప్రియులారా ఆ యొక్క ఆకాశములో నుంచి అగ్ని దిగి వచ్చి ఆయన కట్టినటువంటి ఆ బలిపీఠాన్ని ఏం చేశాడంటే దహించి వేసేసాడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రజలు చూస్తూ ఉండగా జరిగిన కార్యం అది. ప్రదర్శన అంటే చూస్తూ ఉండే జరిగే కార్యం అది. ప్రజలు చూస్తూ ఉండగా దేవుడు చేసే కార్యాన్ని ప్రదర్శన అంటారు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక అక్కడ ఆహాబు రాజు ఉన్నాడు, యెజెబెలు స్త్రీ ఉంది, 400 మంది అబద్ధ ప్రవక్తులు ఉన్నారు, ఇశ్రాయేలు జనాంగం ఉన్నది అక్కడంతా కూడా చుట్టూరు. ఏం జరుగుతుందో చూస్తున్నారు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏం జరగబోతుందో చూస్తా ఉన్నారు. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సహాయం చేయనాడు. అంతే, ఆయన ఎప్పుడైతే మోకరించి ప్రార్థించాడో వెంటనే ఆకాశం తెరబడి ఆకాశముల నుండి అగ్ని నిప్పు వచ్చి ప్రియులారా ఆ తడిపినటువంటి ఆ బలిపీఠాన్ని దహించి వేసేసింది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏలియా దగ్గర కొంతమంది సేవకులు ఉన్నారు. ఆ సేవకులకి ఏలియా ఆజ్ఞాపించాడు, ఒక్కడు కూడా ఒక్క అబద్ధ ప్రవక్త తప్పించుకోవడానికి వీల్లేదని చెప్పాడు. అందరిని పట్టుకున్నాడు. అంతే, 400 మందిని ఆ బయలు ప్రవక్తులను ఏలియా ఏం చేసినాడంటే వధించేశాడు. ఎక్కడ ఏవాగు కీషోను అనేటువంటి ప్రాంతంలో ఏం చేసినాడంటే ఆ 400 మంది బయలు ప్రవక్తులను ఏం చేసినాడు, వధించేశాడు. అప్పుడు అక్కడ యెహోవాయే దేవుడు అని ప్రియులారా రుజువు చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, అది ఒక ప్రదర్శన. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. రెండో ప్రదర్శన ఎక్కడ జరిగింది అని అంటే రూపాంతరపు కొండ మీద జరిగింది. రెండో ప్రదర్శన ఎక్కడ జరిగింది? రూపాంతరపు కొండ మీద. ఈ రూపాంతరపు కొండ మీద ఏం జరిగింది? ఒక రోజున యేసుక్రీస్తు కొండ మీదకి పేతురును, తర్వాత యోహాను, యాకోబును వీళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు ఆయన. వాళ్ళు కొండ దగ్గరే ఉన్నారు, పేతురు, యోహాను, యాకోబు. యేసుక్రీస్తు పైకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పైకి వెళుతున్నప్పుడు ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించిందో ఒక మేఘము ఆయనను ఆవరించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ సన్నివేశం అంతా కూడా మనకి ఎక్కడ కనబడతా ఉందంటే మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది, లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా మనకు కనబడతా ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక మేఘము వచ్చింది. మేఘం వచ్చి ఆ మేఘము ఎవరిని ఆవరించింది? యేసుక్రీస్తుని ఆవరించింది. ఆ మేఘంతో పాటు 2 పురుషులు వచ్చారు అక్కడికి. ఎవరంటే మోషే,
ఏలియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఏలియాలు వచ్చారు. ఆ జరుగుతున్న సంఘటన అంతా కూడా పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన వస్త్రములో ఏ చాకలి ఉతకినంత తెల్లగా మారిపోయినాయట. ఎవరి వస్త్రాలు? యేసుక్రీస్తు వస్త్రాలు. లోకములో ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా ఆయన వస్త్రాలు మారిపోయినాయి. ఆయన ముఖము మారిపోయింది, ఆయన వస్త్రాలు మారిపోయినాయి. ఓ ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, ఆ మేఘములో దగదగా ఆయన ఏమైపోతున్నాడంటే మెరిసిపోతున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తుతో పాటు కుడి పక్కన మోషే ఉన్నాడు, ఎడం పక్కన ఏలియా ఉన్నారు. ఓ వాళ్ళిద్దరిని చూచారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆకాశములో నుంచి ఒక స్వరం వినబడింది. ఏమిటా స్వరం అంటే, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతని మాట మీరు వినుడి. ఆకాశములో నుంచి ఒక స్వరం వినబడతా ఉన్నది అక్కడ. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాట వినుడి అని చెప్పి ఆకాశంలో స్వరం వినబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అక్కడ పేతురు, యోహాను, యాకోబులు ప్రియులారా, వీళ్ళు వాళ్ళు చూస్తూ ఉండగా జరిగిన కార్యం అది రూపాంతరపు ప్రదర్శన. ఏ ప్రదర్శన అది? రూపాంతరపు ప్రదర్శన. మొదటి ప్రదర్శన ఏంటి? కర్మేలు ప్రదర్శన. ఆ ప్రదర్శనలో ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. రెండవది రూపాంతరపు ప్రదర్శన. ఈ ప్రదర్శనలో ఎవరున్నారు? ఇదిగో ఏ మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు అక్కడ. చూడండి, పేతురున్నాడు, యోహానున్నాడు, యాకోబు ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వీళ్ళ ముగ్గురినే ఎందుకు యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళాడు? పేతురు అనగా రాయి అని అర్థం. పేతురు అనగా రాయి, బండ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆర్సెం వాళ్ళు ఏమంటారంటే పేతుర్ని రాయప్ప అంటారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? వాళ్ళ బైబుల్ అదే ఉంటది, రాయప్ప అంటారు. అంటే అప్ప అంటే తమిళ పదం, అప్ప అంటే తండ్రి అని అర్థం తెలుగులో. అప్ప అంటే తమిళ పదం. వచ్చిన వాళ్ళంతా, ఈ ఆర్సెం వాళ్ళంతా కూడా తమిళనాడు నుంచి, కేరళ నుంచి, అటు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. అందుకని వాళ్ళు రాసుకున్న బైబుల్లో ఎక్కువగా అప్ప అనే పదం ఉంటుంది. పేతురును వాళ్ళు ఏమని పిలుస్తారంటే తండ్రి అని పిలుస్తారు. వాళ్ళ బైబిల్లో రాయప్ప అని ఉంటుంది. కనుక రాయప్ప అంటే ఓ తండ్రి, పేతురు మా తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి అని అర్థం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, పేతురు అనగా రాయి, యోహాను అనగా ప్రియమైన వాడు అని అర్థం. మరి యాకోబు అనగా మోసగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురికి ఎంత తొందర అని అంటే నిజంగా చాలా తొందర. ఆయనలో ఉన్న తొందరపాట్లన్నీ తీసేయడానికే ప్రభు ఆ ప్రదర్శన ఇచ్చాడు ఆయన ముందు. యాకోబు మోసగాడు కదా, ఆయనలో ఉన్నటువంటి ఆ మోసత్వాన్ని తీయడానికి ఒక యాకోబుని తీసుకెళ్ళాడు. మరి ఇక్కడ యోహాను ఎవరికి సూచనగా ఉన్నాడంటే నిజమైన వధువుకు సూచనగా ఉన్నాడు. అందుకే ఆయన తనను తాను ముందు ఎవరికి బయలుపరుచుకోవాలంటే వధువుకే బయలుపరుచుకోవాలి ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అది ఒక ప్రదర్శన అక్కడ జరిగింది. ఆ ప్రదర్శనలో స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినుడి. కనుక ఇప్పుడు 2 ప్రదర్శనలు అయిపోయినాయి. 3వ ప్రదర్శన ఏమిటంటే సియోను పర్వత బల పరీక్ష జరగబోతుంది. ఇది జరగాలి. మొదట బల పరీక్షలో ఏలియా ఉన్నాడు. రెండవ బల ప్రదర్శనలో ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే, ఏలియాలు వచ్చారు. ఈయన నిజముగా దేవుడు అని చెప్పడానికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు వచ్చారు అని అంటే మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు.
మోషే ఎవరికి సూచనగా ఉన్నాడంటే యూదులకు సూచనగా ఉన్నాడు. ఏలియా ఎవరికి సూచనగా ఉన్నాడంటే అన్యజనులకు సూచనగా ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, సియోను విషయంలో దేవుడు ఎలా ఉండబోతున్నాడంటే రోషము గలవాడుగా ఉంటున్నాడంట. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు ఈ యొక్క సియోను బల పరీక్ష అనేది జరగాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆయన కొండ మీద నుంచి దిగి వస్తామంటే చూడండి, ఆ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. చదవండి. 21వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. తరువాత మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బేత్పగేయకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులో ఇద్దరిని చూచి వెళ్ళుడి. చదవండి, చదివాలి చదవండి. కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏదైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరుగును. ఇదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడును గాడిదను భారవాహిక పశు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు విప్పి తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుని ఉండెను. జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందుగా వెళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చుచున్నప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసుని చెప్పిరి. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 4వ వచనం ఏమందంటే ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఇదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశు పిల్లవనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారుతో చెప్పుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం చదివిందే ఇక్కడ ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన సియోను కుమారి దగ్గరికి ఎలా వస్తున్నాడు అంటే గాడిద పిల్ల మీద వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని మీద వస్తున్నాడు ఆయన? గాడిద పిల్ల మీద వస్తున్నాడు. గాడిద వేరు, గాడిద పిల్ల వేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
యేసు ఆ రెండింటిని తీసుకురమ్మన్నాడు. ఆ రెండింటి మీద ఆయన స్వారీ చేశాడు. గాడిద మీద స్వారీ చేశాడు, గాడిద పిల్ల మీద కూడా స్వారీ చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఊరికనే చేయలేదు ఆయన. అంటే యేసుక్రీస్తు తన యొక్క రెండవ రాకడలో రావలసినటువంటి విధానాన్ని దేవుడు ముందుగానే యెరూషలేములో ఆయన చూపించాడు. అక్కడ జకర్యా పలికింది ప్రవచనం మాత్రమే. ఆ ప్రవచనాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే నెరవేర్పు చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు రెండవ రాకడలో 2 సార్లు ఆయన ఒకసారి గాడిద మీద రావాలి, రెండవసారి గాడిద పిల్ల మీద రావాలి ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గాడిద ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మముకు సాదృశ్యంగా ఉన్నాడు ఆయన. ఆయన గాడిద అంటే మొదటి భాగము గాడిద. ఆయన ఆ గాడిద మీద స్వారీ చేసినప్పుడు ఎక్కడ వచ్చారంటే ఆ యొక్క యెరూషలేముకి వ్యతిరేక దిశ అయినటువంటి పశ్చిమ వైపున ఆయన వచ్చాడు. ఆ పశ్చిమ వైపే అమెరికా దేశము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన గాడిద మీద స్వారీ చేశాడు రెండవ రాకడలో. ప్రియులారా గమనించండి, ఆయన ప్రపంచాన్ని తిరిగాడు ఆయన. యేసుక్రీస్తు యొక్క పరిచర్యను మరలా ఆయన ఏం చేసినాడంటే ప్రియులారా పునరావృతం చేశాడు, మరలా తిరిగి చేసి చూపించాడు. గాడిద అంటే అది బలమైనది, పెద్దది కనుక బలమైనది, శక్తి కలిగినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎంత బరువునైనా సరే మోయగలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు గాడిద పిల్ల మీద, ఈ గాడిద పిల్ల మీద స్వారీ చేయడమే క్రీస్తు థామస్ యొక్క పరిచర్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అది తూర్పు నుంచి ప్రయాణమై ఎక్కడికి వెళ్ళింది? పడమట వైపున వెళ్ళింది. తూర్పు నుంచి బయలుదేరి సూర్యుడు తూర్పున ఉదయించి పడమర వరకు ఏ విధంగా వ్యాపించాడో అలాగునే సువార్తపు వెలుగు తూర్పున అది ప్రారంభమై పడమట వరకు అది ఏమైందంటే అస్తమిస్తా ఉన్నది, పడమరలో అస్తమిస్తా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, తూర్పున ఉదయిస్తాడు సూర్యుడు, అది పడమటన అస్తమిస్తాడు. పడమటన అస్తమిస్తున్నాడు అని అంటే దేనికి అస్తమిస్తున్నాడంటే మరలా తూర్పున రావడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తూర్పున ఉదయిస్తున్నాడంటే ఖచ్చితంగా పడమట ఏం చేయాలి? పడమట ఏం చేయాలి? అస్తమించాలి. పడమటన అస్తమిస్తున్నాడు అని అంటే మరలా తూర్పున ఉదయించాలి. ఇది తిరుగుతానే ఉండాలన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ప్రపంచానికి మిడిల్ ఈస్ట్ అయినటువంటి ఇజ్రాయేల్ దేశము అది తూర్పున ఉన్నది. ఆ ఆసియా మైనర్లో తూర్పు దేశాల్లో ఉన్నది యెరూషలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ తూర్పున సువార్తపు వెలుగు వచ్చింది, సూర్యుని యొక్క వెలుగు వచ్చింది. అది ఆ సువార్త వెలుగు ఆ యొక్క తూర్పు అది ప్రయాణం చేసి 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 ఎక్కడికి వచ్చిందంటే పశ్చిమ వైపుకి వచ్చింది. పశ్చిమాలో ఏమైందంటే అస్తమిచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అప్పుడు ఆయన ఆ పశ్చిమాల్లో అది అస్తమించేటప్పుడు ఆయన దేని మీద స్వారీ చేశాడు అని అంటే గాడిద మీద స్వారీ చేశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ గాడిద అది? తెల్ల గాడిద. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమెరికా వాళ్ళంతా కూడా తెల్లగానే ఉంటారు. ఎవరో ఒక భాగంలో మాత్రం నల్లజాతి కూడా ఉంటుంది. అబ్రహాం లింకన్ ఉన్నాడు అనుకోండి, ఆయన తెల్ల జాతీయా లేదా నల్ల జాతీయుడా? నల్ల జాతికి సంబంధించినవాడు. అందుకే కాల్చి చంపేశారు పాపం. మా దేశాన్ని నల్లోలే అనకూడదని ఆ రోజుల్లో. అమెరికా అబ్రహాం లింకన్ చాలా మంచివాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆయన చాలా గొప్ప వ్యక్తి అబ్రహాం లింకన్. 16వ వ్యక్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు అమెరికా దేశంలో, అమెరికా దేశ అధ్యక్షుడిగా. మరి అటువంటి వ్యక్తిని ప్రియులారా గమనించండి, వాళ్ళు ఎందుకు చంపారు అని అంటే కేవలం రంగును బట్టి. దేని బట్టి?
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఆ తెల్ల గాడిద మీద ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము యొక్క ఆయనలో ఆయన ఏం చేసినాడంటే స్వారీ చేశాడు, సంచరించాడు. ఆయన ఎక్కడ సంచరించినాడు? ప్రపంచమంతా కూడా సంచరించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తూర్పున మరలా ఆయన నల్ల గాడిద పిల్ల మీద స్వారీ చేయడం మొదలు పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నల్ల గాడిద. మరి తూర్పున మన భారతదేశంలో ఎవరుంటారండి? అందులో తమిళనాడులో అంతా నల్లోళ్ళే. ఎటువంటి నల్లోళ్ళు? లైట్ వేస్తే అసలు కనబడరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఒక పాస్టర్ కనబడుతూ ఆయన కొట్టడానికి ఎవరో కొంతమంది వచ్చారంట. ఎవడో సలహా ఇచ్చారంట, ఏమని? లైట్ తీసేసి కొడదాం అయ్యగారిని అని. అందరు లైట్లు ఆపేశారంట. లైట్లు ఆపేస్తే నల్లోళ్ళు కనబడతారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అంటే అంత నల్లగా ఉంటారు. అంటే చీకటే అన్నమాట వీళ్ళు. నిజంగా థామస్ గారు ఇంకా నల్లగా ఉంటాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకంటే నల్లగా ఉంటాడు ఆయన. మంచి హైటు, కలరేం కాదు, హైటు కానీ బలవంతుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాడిద పిల్ల మీద ఆయన ఏం చేస్తున్నాడంటే స్వారీ చేస్తా ఉన్నాడు. ఇండియాలో తమిళనాడులో వేలూరు అనేటువంటి ప్రాంతంలో ఆయన పరిచర్య ప్రారంభమైంది. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది సాయంకాలపు వెలుగు అది, కానీ ఇది అర్ధరాత్రిపు వెలుగు. సాయంకాల సమయంలో అందరూ తిరగడానికి బాగుంటుంది, ఎందుకంటే అది వెలుతురున్న సమయం కాబట్టి. అందుకని క్రీస్తు బ్రహ్మము ప్రపంచాన్ని తిరిగాడు ఆయన. కానీ అర్ధరాత్రి ఎవరైనా తిరుగుతారు. దొంగలు తిరుగుతారు, వ్యభిచారులు తిరుగుతారు, తాగుబోతులు తిరుగుతారు. అదే సమయంలో వాక్యమును పట్టుకొని, లాంధ్ర పట్టుకొని, వాక్యపు వెలుగుతో క్రీస్తు థామస్ వచ్చాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గాడిద పిల్ల మీద ఆయన వాక్యపు వెలుగును ఏం తీసుకుని వచ్చి ప్రియులారా, ఆ వెలుగు అర్ధరాత్రిపు వెలుగుతో ఆయన ఆ యొక్క దివిటీలతో ఆ యొక్క లాందరు పట్టుకుని వచ్చి మన హృదయాలను ఆయన ఏం చేసినాడంటే వెలిగించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యపు వెలుగుతో నింపాడు ఆయన. కనుక ఇప్పుడు చూడండి, సియోను కుమారి సంతోషించు, నీ రాజు అనగా నీ భర్త ఇప్పుడు ఎలా వస్తున్నాడు అనంటే గాడిద పిల్ల మీద ఆయన వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గాడిద మీద స్వారీ చేసినప్పుడు ఆయనను చూచుట్లో గొప్ప విషయం ఏమి కాదు, ఆయనలో దేవుడు సంచరించడం. ఎందుకు క్రీస్తు బ్రహ్మములో దేవుడు సంచరించింది గొప్ప విషయం కాదని చెప్తున్నాను నేను. ఎందుకు కాదని చెప్తున్నాను అని అంటే, అక్కడ అద్భుతాలు ఉన్నాయి. కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు క్రీస్తు బ్రహ్మము, గుడ్డోళ్ళకి చూపించాడు, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపాడు, 2 లక్షల హృదయరాశాలు చేశాడు. క్రీస్తు బ్రహ్మకి దర్శనం ఉంది. కానీ అర్ధరాత్రి సమయంలో నీ రాజు ఆయన ఇదిగో ఒక నల్లని గాడిద పిల్ల మీద ఆయన వస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితము యెరూషలేములో సంచరించిన ఆ యేసు ఇదిగో ఆ సాయంకాల సమయంలో పశ్చిమ వైపున అమెరికాలో క్రీస్తు బ్రహ్మములో సంచరించినటువంటి అదే దేవుడు ఈరోజు ప్రియులారా ఈ యొక్క భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో వేలూరు అనేటువంటి ప్రాంతంలో ఒక నల్లని వ్యక్తిలో ఆయన ఏం చేసినాడంటే సంచరించి 7 ఉరుముల యొక్క రహస్యాన్ని, 7వ ముద్ర యొక్క రహస్యాన్ని తన పెండ్లి కుమార్తెకి ఆయన ఏం చేసినాడంటే బయలుపరిచాడు. ఇది గొర్రె పిల్ల యొక్క గాడిద పిల్ల యొక్క పరిచర్య. ఇది ఓ సియోను కుమారి, ఇప్పుడు నువ్వు సంతోషించాలి. ఆయనను రాజుగా తీసుకుంటేనే మనం బలవంతులం అవుతాం. ఎవరిని రాజుగా తీసుకోవాలి? ఎవరిని? క్రీస్తు థామస్ను తీసుకోవాలి, క్రీస్తు బ్రహ్మం కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రియులారా క్రీస్తు బ్రహ్మం ఉండడు, క్రీస్తు థామస్సే ఉంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే రాజు. నీ రాజు గాడిద పిల్లము వస్తున్నాడు, ఆయన స్వారీ చేస్తున్నాడు. ఆయన ఈ ప్రపంచాన్ని ఏలేది గాడిద పిల్లలో ఉండి మాత్రమే ప్రియులారా ఈ ప్రపంచాన్ని ఆయన ఏలబోతున్నాడు. ఆయనే రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఉండబోతున్నాడు. ఆయన
దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, గాడిద పిల్ల మీద స్వారీ చేసేటప్పుడు ఆయనను గమనించటం అంత ప్రాముఖ్యమైన కార్యం కాదు. కానీ ప్రియులారా, అది ప్రాముఖ్యమైనదే. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది, అంతకంటే గొప్ప కార్యము ఏదేనంటే క్రీస్తు తామస్సులో దేవుడు సంచరించాడని నమ్మడమే ఇంకా బలమైనటువంటి కార్యము. అది పెండ్లి కుమార్తెకి జీవాన్ని ఇస్తున్నది, పెండ్లి కుమార్తెకు గొప్ప శక్తినిస్తున్నది, పెండ్లి కుమార్తెకు గొప్ప ఉజ్జీవమునిస్తున్నది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ రాజు ఇదిగో గాడిదను, గాడిద పిల్ల మీదను. ఓ సియోను కుమారి సంతోషించు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ రాజు ఇప్పుడు క్రీస్తు తామస్సులో నుండి ఎక్కడికి వస్తున్నాడంటే, ఎక్కడికి వస్తున్నాడు? సియోనులోకి వస్తున్నాడు. అంటే ఆయన భార్యలోకి వస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఆ రాజు తన యొక్క సింహాసనాన్ని మార్చుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు అని అంటే ఆయన భార్యలోకి వస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఆయన భార్యయే ఆయన యొక్క సింహాసనము. చూడండి, ఈ మధ్యాహ్నం చదివిన ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం ఒకసారి మనం అది చూద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసట్ల యందు లెక్కింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా. చూడండి, ఇప్పుడు చూడండి, ఆయన ఎక్కడున్నాడంట? గొర్రెపిల్ల ఎక్కడ నిలబడి ఉన్నది? సియోను పర్వతం మీద అంట. అంటే వధువులో ఆయన నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి గొర్రెపిల్ల? క్రీస్తు తామస్సే ఈ గొర్రెపిల్ల. ఆమేన్. హల్లెలూయా. అంటే గొర్రెపిల్ల యేసుక్రీస్తు సూచనగా ఉంది, అదే గొర్రెపిల్ల క్రీస్తు బ్రహ్మాముకి సూచనగా ఉంది. కానీ సియోను దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము, సియోను అని చెప్పేటప్పుడు మాత్రము అక్కడ గొర్రెపిల్ల నిలబడింది అని అంటే ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, క్రీస్తు తామస్సే ఆ గొర్రెపిల్ల అయి ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు సియోనులో దేవుడు ఉన్నాడు. అంటే అంటే ఆయన ఇప్పుడు దేవుడు ఒకడే. ఆ దేవుడు సంచరిస్తున్నాడు. అంటే మానవ శరీరాల్లో ఏం చేస్తున్నాడు? ఆయన తనను, ఆయన ఏ శరీరాన్ని అయితే ఉపయోగించుకోవాలని ఆయన తీసుకున్నాడో ఆ శరీరమును ఆయన ఉపయోగించుకుంటూ వస్తున్నాడు ముందుకి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తును ఆయన ఉపయోగించుకున్నాడు. తర్వాత ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మామును ఉపయోగించుకున్నాడు. తర్వాత క్రీస్తు తామస్సును ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను ఆయన ఉపయోగించుకున్నాడు. ఇది పర్మనెంట్ గుడారం. ఇది దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము ఒకసారి మనం అక్కడికి వద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం. మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచబడుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకుని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. చాలండి. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏంటా మాట అంటే, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వెళ్ళి ఒక స్థలమును సిద్ధపరచుదును అని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు. ఎవరి ఏంటా నివాస స్థలములు? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు ఈ నివాస స్థలములు అనంటే ప్రవక్తలు, అపోస్తులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ దేవుని యొక్క నివాస స్థలములే. ఒకప్పుడు దేవుడు నోవాహులో జీవించాడు, అదొక నివాస స్థలము.
దేవుడు మోషేను ఎన్నుకున్నాడు, మోషేలో నివాసం చేశాడు. అదొక నివాస స్థలము. యెహోషువ, కాలేబు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, ప్రియులారా, ఈ ప్రవక్తలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళే దేవుని యొక్క నివాస స్థలములు. అయితే అవి టెంపరరీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవన్నీ టెంపరీ అంటే అద్దిళ్ళు అనుకోండి. అద్దెల్లో ఇవి మనకు టెంపరీ, మనం కట్టుకునేదే మన సొంత ఇళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుడు కూడా ఆయన ఏదెనులో నుంచి ఆదామును బయటికి గెంటి వేసిన తర్వాత దేవుడు తన గుడారాన్ని మార్చుకుంటా వచ్చేసాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ చివరి దినాలకు వచ్చేటప్పటికి నేను పర్మనెంట్ గుడారాన్ని ఒకటి నియమించుకోబోతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పర్మనెంట్ గుడారం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ దగ్గర నుంచి ప్రారంభమైంది. ఎందుకనంటే క్రీస్తు బ్రహ్మ ఒక మానవుడైన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచ చరిత్రలో ఒక మనిషిలో దేవుడు పరిపూర్ణంగా నివాసము చేయడము ఎవరిలో దేవుడు చూపించాడని అంటే అది ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ ద్వారానే చూపించాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మానవుడిలో దేవుడు పరిపూర్ణంగా నివాసము చేయడం అది ఎవరిలో జరిగిందంటే క్రీస్తు బ్రహ్మలోనే జరిగింది. మొట్టమొదటి కార్యం అది. రెండో కార్యము క్రీస్తు థామస్లో జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మూడవది ఆయన పెళ్లి కుమార్తె. ఇది పర్మనెంట్ గుడారం. దేవుని యొక్క ఎన్నికలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క తలంపులలో ప్రియులారా గమనించండి, పెళ్లి కుమార్తె దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి గుడారము. ఆయన అంటున్నాడు, ఇదిగో నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వెళ్ళి ఒక స్థలమును సిద్ధపరుస్తాను. ఏంటి ఆ స్థలం అని అంటే పెళ్లి కుమార్తె యొక్క శరీరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన యొక్క ఆ శరీరము, ఆయన యొక్క వధువు, ఆయన యొక్క భార్య సియోను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుడు కర్మేలు ప్రదర్శనలో ఉన్నప్పుడు ఏలియాలో ఉండి ఏలియా ద్వారా ప్రదర్శన జరిగించినాడు. రూపాంతరం కొండ మీద యేసుక్రీస్తులో దగ్గరకు వచ్చి దేవుడు అక్కడ ఏం చేసినాడంటే ఒక ప్రదర్శన జరిగించాడు. చూడండి, ఇప్పుడు ఆ దేవుడు యేసుక్రీస్తుగా ఉన్నప్పుడు మరలా ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఒక ప్రదర్శనలాగా వస్తున్నాడు. గాడిద పిల్ల మీద ఏం చేస్తున్నాడు? ఊరేగుతా వస్తున్నాడు, స్వారీ చేస్తా ఉన్నాడు, యెరూషలేము వీధులు తిరుగుతున్నాడు. ఆయనకు ముందుగా వెళ్ళేవాళ్ళు, ఆయన వెనకాల వచ్చే వాళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తున్నారు? దావీదు కుమారునికి జయము, జయము. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో జయము, ఆయనకు జయమని చెప్పి ప్రియులారా కేకలు వేస్తున్నారు. ఆయనకు ముందు వెళ్ళే వాళ్ళు కేకలు వేస్తున్నారు, ఆయనకు వెనకాల వచ్చేవాళ్ళు కూడా కేకలు వేస్తున్నారు. ఒక గొప్ప ధ్వని, అల్లరి. ప్రియులారా ఆ యెరూషలేములో ఒక ధ్వని పుట్టింది. ఆ ధ్వనికి ప్రియులారా ఆ యొక్క కేకలకు యెరూషలేము దద్దరిల్లింది. అందుకని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈయన ఎవరు అసలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే ప్రదర్శన జరుగుతూ ఉంది. ఏ ప్రదర్శన? యెరూషలేము యొక్క రాజు ఊరేగుతున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెరూషలేము యొక్క రాజు ఏం చేస్తున్నాడు? ఊరేగుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆయన యెరూషలేము రాజు అని యెరూషలేమే గ్రహించలేకపోయింది. అందుకనే పిలాతుతో నువ్వు యూదులకు రాజు అని పిలాతు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు నీవన్నట్టే. అంటే ఆయన వచ్చింది రాజుగానే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆ రాజును యెరూషలేము ఏం చేసింది? తృణీకరించింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రాజు మళ్ళా లవోదిక సంఘకాలంలో ప్రత్యక్షమయ్యాడు, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము. కానీ లవోదిక సంఘకాలము రాజును ఏం చేసింది తెలుసా? తృణీకరించింది. ఎలా తృణీకరించింది అని అంటే లవోదిక సంఘకాలం ఎలా ఉందంటే గుడ్డిది, దిగంబరిది, దిక్కుమాలినది,
దౌర్భాగ్యులు ప్రజల హక్కుల పోరాడుతూ దేవుని విషయం అసలు పూర్తిగా ఏం చేసిందంటే విడిచిపెట్టేసేసింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నిజంగా ఈ రోజున్న పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే నిజంగా అసలు దేవుడు అన్న మాట ప్రజల నోట అసలు లేదు. ఎవడో నీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు తప్పనిచ్చి దేవుడా అని పట్టుకుని ఎలాడుతున్నారు కానీ ఏమండి, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచములో 100కి ఒక 10%, ఆ 10% నిజమైన పెళ్లి కుమార్తె ఉందనుకుంటాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిగతా ప్రపంచం అంతా కూడా ప్రియులారా ఎలా ఉందనంటే నిజంగా చాలా భయంకరంగా పరిస్థితిలో ఉండిపోయింది ఈ రోజున. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సియోనులో దేవుడు వస్తున్నాడు. ఇప్పుడు సియోను బల పరీక్ష జరగబోతుంది. ఈ ప్రపంచంలో దేవుడు ఆల్రెడీ 2 ప్రదర్శనలు ఆయన చేసి చూపించాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, 3వ ప్రదర్శన జరగబోతుంది. క్రీస్తు బ్రహ్మ మాట్లాడుతున్నాడు. ఆయన నీ చేతి కలమును తీసుకుని రాయము అనేటువంటి సందేశంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఏలియా ద్వారా ఆయన ఒక బల పరీక్ష జరిగించాడు. అది కర్మేలో జరిగింది. యేసుక్రీస్తులో ఆ రూపాంతరం కొండ మీద ఒక ప్రదర్శన జరిగింది. అది 2వ ప్రదర్శన. 3వది జరగబోతుంది. అది ఎక్కడంటే పెళ్లి కుమార్తెలో జరగబోతుందని చెప్పాడు ఆయన. సియోనులో జరగబోతుందని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు నీ ద్వారా నా ద్వారా ఒక బల పరీక్ష జరగబోతుంది. ఏమిటా బల పరీక్ష అనంటే, ఏలియా యెహోవా నామములో బల పరీక్ష చేసినాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు చూడండి, ఆయన పేరులోనే ఆయన ఏం చేసినాడంటే ఒక ప్రదర్శన జరిగించినాడు ఆయన రూపాంతరపు కొండ మీద. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 3వ బల పరీక్ష ఏ నామములో జరగబోతున్నది అంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో ఒక బల పరీక్ష జరగబోతా ఉన్నది. ఆ బల పరీక్షలో నిలబడేది ఎవరు అని అంటే పెండ్లి కుమార్తె. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలియా ఆ కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలను వధిస్తున్నప్పుడు ఏలియా అనుకున్నాడంట. ఏమనుకున్నాడంటే, నిజంగా జీవం గల దేవుని వైపున నేనొక్కడే ఉన్నాను అని చెప్పి అనుకున్నాడంట ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఉన్నాడని చెప్పి అనుకున్నాడంట. కానీ దేవుడు అక్కడ ఏలియాను దర్శించి ఏలియాతో మాట్లాడుతూ, ఏలియా నువ్వు ఒక్కడివే కాదు, నీ వెనకాల ఒక 7,000 మంది ఉన్నారు అని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని వేల మంది? 7,000 మంది ఉన్నారు. అంటే ఏలియా 7,000 మంది ఉన్న సంగతి ఏలియాకు తెలియలా. ఏలియా చూడట్లే. అసలు ఏలియా కంటికి వాళ్ళు కనబడటం లేదు. నిజంగా శారీరకంగా ఫిజికల్గా అక్కడ ఉన్నది ఒక్కడే. ఎవరు? ఏలియా ఒక్కడే ఫిజికల్గా ఉన్నాడు అక్కడ. కానీ మిగతా 7,000 మంది అక్కడ ఫిజికల్గా కనబడటం లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కానీ ఇప్పుడు నిజంగా క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఆరాధిస్తున్న ఈ సమయంలో సియోను బల పరీక్ష కోసం సిద్ధము కండి అనేటువంటి ఈ సమయంలో ఎవరన్నా కనబడుతున్నారా అని అంటే ఎవరు కనబడుతున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ వస్తారు. ఎంతమంది వస్తారు? 700 మంది వస్తారు. చాలా అల్పమైన సంఖ్య. అది ఏలియా టైంలో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలియా టైంలో ఏలియాకు కనబడకుండా ఉన్నది 7,000 మంది. వాళ్ళు రహస్య స్థలములో ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలియా అనుకుంటున్నాడు నేనొక్కనే వీళ్ళని చంపాను అనుకుంటున్నాడు. కాదు, బయలు 400 మందిని ఏలియా ఒక్కడే చంపలా. అక్కడ ఉన్న 7,000 మంది కూడా ఉన్నారు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచాన్ని నాశనం చేసేది ఎవరో తెలుసా? నిజమైన సియోను, ఆయన భార్య వధువు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ బల పరీక్షకు వచ్చినప్పుడు నిజంగా ప్రియులారా గమనించండి, ఆ యేసుక్రీస్తు నామంలో 12 మంది శిష్యులు
వాళ్ళు ఏం చేసినారు? అద్భుతాలు చేశారు. ఓ గొప్ప మిరకల్స్ చేశారు వాళ్ళు. ఆ అద్భుతాలు అవన్నీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు, శాస్త్రులు, పరిశీలు, ఈ సద్దుకాయలు వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారు అంటే, భూలోకమును తలకిందులు చేయవారు ఇచ్చటకు కూడా వచ్చి ఉన్నారని చెప్పి మాట్లాడుకున్నారు. వాళ్ళ గురించి. ఎవరి గురించి? 12 మంది శిష్యుల గురించి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రోజున ప్రియులారా గమనించండి, మనము ఉన్నది దేవుడు మనలో ఆయన ఇప్పుడు స్వారీ చేస్తున్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయన. నిజంగా ప్రియులారా, ఆ యొక్క బల పరీక్ష వచ్చినప్పుడు ఆ రోజు మనం ఉంటామో ఉన్నామో మనకు తెలియదు. అది దేవుడికి మాత్రమే తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ రోజు వచ్చినప్పుడు, ఆ సియోను బల పరీక్షలో ఉన్నప్పుడు, కానీ ఖచ్చితంగా ఆ సియోను బల పరీక్షలో ఎంతమంది ఉంటారంటే 700 మంది మాత్రం ఖచ్చితంగా ఉంటారు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 700 మంది ద్వారా మాత్రమే దేవుడు ఈ యొక్క సియోను బల పరీక్షను ఆయన చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి యెహోవా నామములో జరిగింది, రెండవది యేసుక్రీస్తు నామములో జరిగింది, మూడవది క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో జరగదు. అది జరిగినప్పుడే మరొక అపోస్తుల కార్యం రాయబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది జరిగినప్పుడే ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము రాయబడుతుంది. ఇప్పుడు మనకి ప్రకటన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 22 అధ్యాయాలు ఉన్నాయి. 23వ అధ్యాయం రాయబడుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ సహోదరుడు అడిగాడు, నేను వాక్యం చెప్తూ ఉంటే, అంటే ఇంకో బైబిల్ రాయబడుతుందా అని అన్నాడు. నేనన్నాను, ఇంకో బైబిల్ రాయబడదు, కానీ అపోస్తుల కార్యం ఇంకోటి రాయబడుతుంది, ప్రకటన గ్రంథము 23వ అధ్యాయం రాయబడుతుంది. ఈ అపోస్తుల కార్యము, ఈ ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము ఎవరి గురించి రాయబడుతుంది అంటే బ్రహ్మ యొక్క నామం గురించి మాత్రమే రాయబడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే. ఎందుకంటే అది చరిత్ర చేయబడాలా. ఎప్పుడైతే చరిత్ర చేయబడుతుందో, అది అప్పుడు చరిత్ర చేయబడినప్పుడు అది ఎక్కడికి వస్తుంది అంటే పేపర్ మీదకి బయటకు వస్తూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందు అది ఏం చేయబడాలి? చరిత్ర చేయబడాలి. అంటే ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇది నిజము, ఇది వాస్తవము, దీని గురించి మనము రాయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆ చివరి సమయంలో ఎవరినో ఒకరిని నిలబెట్టి, చూడండి, అపోస్తుల కార్యం రాసింది ఎవరు రాశారు? అపోస్తుల కార్యం పౌలు కాదు, లూకా రాశాడు. లూకా శిష్యుడు కాదు, ఒక అపోస్తులుడు కాదు, శిష్యుడు కాదు, అపోస్తుడు కాదు, ప్రవక్త కాదు, సువార్థికుడు కాదు, ఎవ్వరు కాదు. ఎవరనంటే అతను ఒక డాక్టరు. లూకా ఎవరు? ఒక డాక్టరు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల యొక్క పరిచర్య అంతా కూడా ఆయన కళ్ళారా చూచారు. అపోస్తులందరూ కూడా చనిపోయిన తరువాత అపోస్తుల కార్యం అని టైటిల్ పెట్టి రాశాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక అపోస్తుల కార్యములు అని అంటే అర్థమేంటి? వాళ్ళు చేసిన పనులు, కార్యాలు, అద్భుతాలు అని అర్థం. కనుక ఇప్పుడు మరొక అపోస్తుల కార్యం రాయబడుతుంది. ఈ అపోస్తులు ఎవరు అని అంటే 7 దేవుని కుమారులు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 7 దేవుని కుమారులే కాదు, 700 మంది క్రీస్తులు ఉన్నారు ఇందులో. ఈ 700 మంది క్రీస్తులు అంటే వధువు సియోను ఏదైతే ఉన్నదో, బ్రహ్మ క్రీస్తు యొక్క నామంలో ఆమె ఏమేమైతే కార్యాలు చేసిందో అవన్నీ లెక్కిస్తూ ఉంటాడు ఒక అతను, ఒక లూకాలాగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ లూకా ఒక అపోస్తుల కార్యం రాస్తే దేవుడు మరొక లూకాను లేపి ఆ చివరి దినాల్లో మరలా ఆయన మరొక అపోస్తుల కార్యాన్ని రాయిపిస్తాడు ఆయన. ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు? యోహాను రాశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరు? యోహాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యం రాసింది ఎవరు? లూకా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరి దినాల్లో
ఈ ప్రకటన గ్రంథాన్ని 23వ అధ్యాయం కానీ అపోస్తుల కార్యము కానీ ఒక వ్యక్తే రాస్తాడు. ఆ వ్యక్తే చివరి దినాల్లో వధువుతో ఉండబోయేటువంటి వ్యక్తి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే వధువు కార్యాలు చేస్తుంది. వధువు ఆనాడు ఆ కార్యాలు చూడాలా, మరి చూసినాడే కదా రాస్తారు. లూకా ఎవరు? లూకా ఏ దెయ్యాలను వెళ్ళగొట్ల ఆయన ఎవరికి కుంటోళ్ళు కాళ్ళు ఇచ్చాడు, ఇవ్వలేదు, గుడ్డోళ్ళు చూపి, ఆయన వృత్తిపరంగా డాక్టర్ ఆయన అంతే. యేసును చూశాడు, యేసుని వెంబడించాడు. ఆయన పౌలు దగ్గర ఉండి పౌలు యొక్క పరిచర్ను గమనిస్తూ పౌలు యొక్క మేనలుడు అని వాక్యంలో ఉంది. లూకా ఎవరంటే పౌలు యొక్క మేనలుడు అంట. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే అతను ఒక యూదుడే. లూకా ఎవరు? ఒక యూదుడు. అంటే పౌలు యూదుడు కదా, మరి పౌలు యొక్క మేనలుడు అంటే వాళ్ళ అక్క కొడుకో లేకపోతే చెల్లెలు కొడుకో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆయన పౌలు యొక్క పరిచర్యనంతా చూశారు. అంతేకాదు పేతురు, అక్కడ ఫిలిప్పు, యోహాను, ఆయన పరిసర ప్రాంతంలో ఎవరెవరైతే శిష్యులు ఉన్నారో ఆ శిష్యుల యొక్క పరిచర్యనంతా కూడా గమనించింది వ్యక్తి ఎవరనంటే లూకా, డాక్టర్ లూకా. పౌలు యొక్క పరిచర్యను గమనించింది ఎవరు అంటే లూకా. అందుకనే వాళ్ళ యొక్క పరిచర్యను గమనించాడు కనుకనే వాళ్ళు చేసిన కార్యాల గురించి ధారాళంగా రాశాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసును గురించి లూకా సువార్తలో రాశాడు. యేసును గురించి, యేసు చేసిన అద్భుతాలు, ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన మరలా రాబోతున్న సంగతులు లూకా సువార్తలో చాలా వివరంగా రాశాడు ఆయన. మరలా అపోస్తుల కార్యం రాసింది కూడా ఆయనే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అతను ఒక శిష్యుడు కాదు, అతను ఎన్నుకోబడ్డవాడు కాదు, కానీ ఎవరు కాదు. కానీ 4 సువార్తల్లో ఒక సువార్త రాయడానికి దేవుడు ఆయన కృప చూపించాడు. అంతేకాదు అపోస్తుల కార్యమైన గ్రంథాన్ని రాయడానికి దేవుడు ఆ వ్యక్తిని లేపాడు. కనుక అదేవిధంగా రేపు దేవుడు ఈ ప్రపంచాన్ని నాశనానికి ముందు ఈ యొక్క 700 మంది క్రీస్తుల ద్వారా దేవుడు చేయబడినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నావో ప్రియులారా, ఆ కార్యాలన్నీ ఎవరో ఒక వ్యక్తి మనకు తెలియకుండానే గమనిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ వ్యక్తి గమనించి మనం చేసే ప్రతి కార్యము కూడా ఆ వ్యక్తి రాస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అపోస్తుల కార్యంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి తెలుసా? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడండి, ఎన్ని అధ్యాయాలు ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అపోస్తుల కార్యంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 28. లూకా సువార్తలు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి చూడండి. దాంట్లో 24 అధ్యాయాలు ఉన్నాయి. యేసుని గురించి 24 అధ్యాయాలు రాశాడు. అపోస్తుల గురించి రాయడానికి 28, అంటే 4 అధ్యాయాలు పెంచాడు ఇక్కడ అంతే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు దీనికంటే కూడా మించి ఎక్కువ ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరొక అపోస్తుల కార్యము చూడండి. ప్రకటన గ్రంథములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 22 అధ్యాయాలు ఉన్నాయి. 23వ అధ్యాయంలో ఆ 22 అధ్యాయాల యొక్క పూర్తి వివరణ ఎక్కడ ఉంటుంది అంటే 23వ అధ్యాయంలో ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలన్నీ కూడా ఒక దర్శనమే అది. కానీ దాని వివరణ అంతా కూడా మనకు క్రీస్తు బ్రహ్మము 7 ముద్రలో, క్రీస్తు తామసు 7 ఉరుముల యొక్క రహస్యాల్లో, ఆది నుంచి కూడా, ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఏవేవైతే దాచబడ్డాయో అవన్నీ కూడా అక్కడ మనకు వివరించి చెప్పేశారు. కానీ కార్యాలు ఇంకా బ్రహ్మం క్రీస్తు నామములో కార్యాలు జరగలేదు, ఇంతవరకు రాలేదు. ఎందుకు జరగట్లేదు అని అంటే ఇక్కడ పెళ్లి కుమార్తె సియోను కుమారి సిద్ధంగా లేదు. అందుకని ఆయన 8వ అధ్యాయంలో అంటున్నాడు. చూడండి, నేను రోషం గలవాడిని అని అంటున్నాడు 8వ అధ్యాయం జకర్యా గ్రంథంలో. చూడండి 8వ అధ్యాయం చూడండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం ఫస్ట్ స్టార్టింగ్లోనే నేను దాన్ని చదివించాను.
మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించుచున్నాను. బహు రౌద్రము గలవాడునై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. చూసారా ఎందుకు అని అంటే సియోను ఇక్కడ లేట్ చేస్తా ఉంది. గత మధ్యాహ్నం చెప్పాను కదా, సమయం ఇప్పటికే 1000 ఏళ్ల పరిపాలనలో ఉండాలి మనం, కానీ సమయం ఆలస్యం అవుతా ఉంది. ఎవరి లోటు ఇక్కడ? ఎవరిదే? దేవుడిదా? కాదు. క్రీస్తు థామస్దా? కాదు. ఎవరిది? మనదే. మనమే లేట్ చేస్తున్నాం, మనమే ఆలస్యం చేస్తున్నాం. అందుకే ఆయన రౌద్రం గలవాడై ఉంటున్నాడంట, కోపం తెచ్చుకున్నాడంట. ఓ సియోను కుమారి లే అని దేవుడు ఆయన లేపుతా ఉంటే ఈవిడ మాత్రం లేకట్లా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నిరుత్సాహంగా, ఏమండి, నిరుత్సాహంగా లేకద్దామా వద్దా? లేస్తే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుందిలే. ఎలా ఉంది సియోను కుమారి యొక్క పరిస్థితి? ఎలా ఉంది? ఆత్మలు ఎలా ఉంది? దిగజారిపోయిన స్థితిలో ఉంది. క్రీస్తు థామస్ అంటున్నాడు ఇదే వర్తమానంలో, ఓ దేవుని యొక్క స్వభావములు మీలో కనబడవలను అనే వర్తమానంలో క్రీస్తు థామస్ ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు ఈ యొక్క సియోను కుమార్తెలో లవోదిక కార్యాలు కనబడుతున్నాయంట. నేను చదివినప్పుడు నా హృదయం చాలా బాధ కలిగింది. అర్థమవుతుందా? ఆ మాట అర్థమైందా మీకు? సియోను కుమారిలో లవోదిక కార్యాలు కనబడుతున్నాయంట. అంటే ఈ సియోను కుమారి ఆనాడు లవోదిక ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అని అంటున్నాడు ఆయన. చూసారా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో? ఇంత వాక్యం తెలుసుకున్న మనము, ఇంత ప్రత్యక్షత పొందిన మనము, ఇంత బయలుపాటు పొందిన మనము దేవుని కార్యాలు చేయడానికి మనం సంసిద్ధంగా లేము. దిగజారిపోతున్నాం రోజు రోజుకి. మరి ఐకిక విచారాల వల్ల దిగజారిపోతున్నామో లేకపోతే ఏ విధంగా దిగజారిపోతున్నామో అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ తప్పిదం జరుగుతుందో, ఎక్కడ మనము తప్పు చేస్తున్నామో మనం ఒకసారి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం వాటిని సరి చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. సియోను బలపరీక్ష కోసం నిజంగా నువ్వు నిలబడిన దానివైతే, నిజంగా నేను నిలబడిన వాడివైతే పిల్లరా, నిజంగా మనం దేవుని యొక్క వాక్యానికి మనం స్థానం ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన బోధించి 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 వెళ్ళిపోయాడు. ఆయన ఈరోజు ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాధ్యత అంతా కూడా దేవుడు మన మీదనే పెట్టినాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక నిజంగా ప్రియులారా, మనము చేయగలిగినంత వరకు చేయాలి. మనము చేయగలిగినంత వరకు మనం చేస్తూనే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది మేలేవచ్చు, ఏదైనా వచ్చు. మనము చేయగలిగిన కార్యాలన్నీ కూడా మనం చేయాలి. ఇవన్నీ కూడా ఒకసారి మనం గ్రంథంలో దేవుడు రాయిపిస్తాడు. చూడండి, దేవదూతలు ఇప్పుడు సంచారం చేసే సమయం ఇది. ఎవరు ఏం చేస్తున్నారో పిల్లలు అన్నీ కూడా దేవదూతలు గమనిస్తూనే ఉంటాయి ఈ రోజున. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు, మన నడవడి ప్రతీది కూడా కోడ్ చేయబడతానే ఉంటుంది. ఎందుకు అనంటే రేపు గ్రంథంలో రాయబడాలి కదా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పేతురు రాసిన పేతురు గురించి ప్రతీది కూడా ఏది విడిచిపెట్టకుండా లోకా రాశాడు. పౌలు ఆయన చేసిన ప్రతీది, ఆయన పడిన శ్రమలో ఏది కూడా విడిచిపెట్టకుండా లోకా రాశాడు. ఈరోజు నీ గురించి నా గురించి కూడా అది రాయబడుతుంది, ఖచ్చితంగా రాయబడుతుంది. కానీ మనం ఆ విధంగా జీవించాలి. ఆ విధంగా జీవించాలి. పౌలు అంటున్నాడు, ఓ జీవించున్నది నేను కాదు, నాలో జీవించుతున్నది క్రీస్తే అంటున్నాడు ఆయన.
నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు ఆయన. చూడండి, అక్కడ స్టెఫన్ అంటున్నాడు, రాళ్ళతో కొట్టేటప్పుడు స్టెఫన్ అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. పెళ్లి కుమార్తె యొక్క మనసు, క్రీస్తు యొక్క మనసు, క్రీస్తు వధువు యొక్క మనస్సు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోను బల పరీక్షకు సిద్ధం కండి, సిద్ధంగా రెడీ అవ్వండి. దేవుడు ఆ పరిపూర్ణతలోనికి మనం తీసుకొని రాబోతున్నాడు ఆయన. ఆ పరిపూర్ణతకు వచ్చినప్పుడు ప్రియులారా, ఆ కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టకుండా బలపరిచి ముందుకు తీసుకొని వెళ్తాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎంత సంపాదించామనేది కాదు మనకు కావాల్సింది, ఎంత తిన్నాము ఎంత పెట్టాము అనేది కాదు మనకు కావాల్సింది, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంత నెరవేరుస్తున్నాం అనేదే దేవుడు గమనించేది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మంచి అవ్వచ్చు, లేకపోతే చెడు కావచ్చు, కీడు కావచ్చు, ఏదైనా సరే దేవుడు మనల్ని చూసేది ఒక్కటే. దేవుని వాక్యాన్ని మనము ఎంత నెరవేరుస్తున్నాము, ఎంతవరకు దేవుని వాక్యము పక్షాన మనం నిలబడుతున్నాము అనేది మాత్రమే దేవుడు చూస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ధర్మకార్యాలు చూస్తాడు ఆయన, మన పుణ్యకార్యాలు చూస్తాడు ఆయన. ఉన్నాడు కదా, కొర్నేలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆయన ధర్మకార్యాలు, ఆయన పుణ్యకార్యాలు అన్నీ దేవుడు చూచాడు. చూచి ఏం చేసినాడు? దూతను పంపించాడు, పేతును పంపించాడు ఆ ఇంటికి. పేతురు ఏ వర్తమానం నమ్ముతున్నాడో ఆ వర్తమానాన్ని ప్రియులారా గమనించండి, కొర్నేలుకి తెలియజేశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా, మనం చేసే ప్రతి కార్యము అది నిజంగా దేవునికి చెందుతుందా, దేవునికి చెందటం లేదా అనేది కూడా మనం గ్రహించాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మేలైనది ఎరగాలి, కీడైనది ఎరగాల. కనుక ప్రతి విషయమును ఈరోజు ప్రియులారా మానవునికి జ్ఞానం ఊరికినే లేదు. ఎంతవరకు వెళ్ళింది? అంతరిక్షం దాకా వెళ్ళిపోయింది మానవునిక జ్ఞానం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అంత తెలివితేటలు పెరిగినాయి ఈ రోజున, అంత గొప్పగా మానవుడు జ్ఞానవంతుడైపోయాడు. కానీ అంత గొప్పగా జ్ఞానం ఉన్న ఈ సమయంలో మంచేదో కేడేదో తెలియకుండా లేని స్థితిలో మానవుడు లేడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను బలపడదు. ఇదిగో నిజంగా సియోను నిలబడినప్పుడు, ఆ సియోను ఆజ్ఞాపించినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక విమానం వెళ్తా ఉందనుకోండి, ఆకాశంలో విమానం వెళ్తుంది. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. సియోను పెళ్లి కుమార్తె ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. ఇప్పుడు ఆ ఆకాశానికి భూమికి మధ్యలో ఏం వెళ్తుంది? విమానం వెళ్తుంది అనుకో. ఈ భూమి మీద ఉన్నటువంటి పెళ్లి కుమార్తె మధ్యాకాశంలో వెళ్తున్నటువంటి ఆ ఫ్లైట్ అది ఆగిపో అని పలికినప్పుడు అది అక్కడే ఆగిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఆగిపోయింది? మధ్యాకాశంలోనే. అది ముందుకెళ్దు, వెనక్కి వెళ్దాం. ఆ పైలట్ ఉంటాడు, దాన్ని నడిపే పైలట్ ఉంటాడు, అతనికి ఏమీ అర్థం కాదు, ఎందుకు ఆగిపోయిందో అర్థం కాదు. వెంటనే దాన్ని కనిపెట్టిన ఇంజనీర్ని పిలిపిస్తాడు. ఇంజనీర్ వస్తాడు, దాన్ని తయారు చేసిన ఇంజనీర్ వస్తాడు, చూస్తాడు. కానీ ఎక్కడ కూడా ఆ ఫ్లైట్లో లోపం అనేది ఉండదు, ఆల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఎందుకు ఆగిపోయింది? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంత పర్ఫెక్ట్గా ఫ్లైట్ ఉంటే ఎందుకు ఆగింది ఇక్కడ? ఒకవేళ మధ్యాకాశంలో ఫ్లైట్ ఆగితే అది అసలు ఆగదు, ఆగిందంటే పడిపోవాలి కింద అది. మరి అలాగే నిలబడిపోయింది ఏంటిది? ఫ్లైట్ అలా నిలబడుద్దా? ఆకాశంలో నిలబడదు. ఏమైంది? చిన్న తేడా వచ్చిందంటే గర్రం తిరుక్కుంటూ భూమి మీదకి వచ్చి పడిపోయి పేలిపోయింది అంతే. మనం చూస్తున్నాం కదా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అది భూమి మీదకి రావట్లేదు, అది పైకి వెళ్ళట్లేదు, ఇలా ఆగిపోయింది ఏంటిది? చూసారా? ఎటువంటి ఆశ్చర్యం అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి అద్భుతం అది. మరలా దానిని ఎవరైతే ఆపారో ఆ ఆపినోడు ఏం చేయాలి? మళ్ళా దాన్ని పలకాల. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళు కదులని పలికినప్పుడు ఆ ప్లేస్ నుంచి మరలా అది
ముందుకెళ్తా ఉంటది. అటువంటి ఒక గొప్ప మిరాకిల్స్ దేవుడు సియోను ద్వారా, పెండ్లి కుమార్తె ద్వారా ఆ బల పరీక్షలో ఆయన చేయబోతున్నాడండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు చేయటం అది గొప్ప కార్యాలు. ఆ దినాల్లో ప్రభు అయిన క్రీస్తు ప్రణామం చేయటం ఆ దినాల్లో గొప్పవే. కానీ మన దినాల్లో వాటికి మించిన కార్యాలు జరగబోతున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ప్రజలు చూస్తూ ఉండగానే మృతులు తిరిగి లేస్తాయి. పరిచయం దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప పరిచయం అండి అది. ప్రజలు చూస్తూ ఉండగానే సమాధులు తెరవబడతాయి. సమాధులు తెరవబడి ఆ పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు, థియోఫినులు వచ్చి వాళ్ళు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ శరీరం ధరించుకొని మరలా పైకి లేస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాన్ని చూస్తే ఇక భూలోక ప్రజలు నిజంగా చూస్తే ఏమనుకుంటారు? దెబ్బకు భయపడిపోయి పారిపోతారేమో నిజంగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరదేశంలో ఉన్న ఆత్మలు, ఇప్పుడు పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడున్నాయి? పరదేశంలో ఉన్నాయి. పరదేశం ఎక్కడుంది? మధ్యాకాశంలో ఉన్నది. ఈ యొక్క పరిశుద్ధుల యొక్క ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? వాళ్ళ యొక్క శరీరాలు ఎక్కడున్నాయి? వాళ్ళు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడే ఉన్నాయి, అంటే సమాధిలో ఉన్నాయి. ఇప్పుడు వారి ఆత్మను తిన్నగా వాళ్ళు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడికి వచ్చి వాళ్ళ శరీరాన్ని ధరించుకొని తిరిగి లేస్తాయి. అది పునరుద్ధానము, నిజమైన పునరుద్ధానం అంటే అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసురత్నం చెప్పే పునరుద్ధానం కాదు అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమైన పునరుద్ధానం అంటే ఆ వ్యక్తి ఎక్కడ పాతి పెట్టబడ్డాడో అక్కడి నుంచి తిరిగి లేకడమే, ఆ శరీరాన్ని ధరించి లేకడమే నిజమైనటువంటి పునరుద్ధానం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ శరీరాలు వాళ్ళకి ఇచ్చే పరిచర్యను, గొప్ప భాగ్యమును ఈరోజు సియోనుకి ఇచ్చాడు ఇక్కడ. అందుకే ఆయన అంటున్నాడు, ఓ సియోను కుమారి, ఆ బల పరీక్షలో సిద్ధం కండి. మీరు ఆ పరిశుద్ధుల యొక్క శరీరాలు మీ ద్వారా ఇవ్వాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరే ఇవ్వాలి. క్రీస్తు థామస్ యొక్క శరీరము మరలా మనమే ఇవ్వాలి ఆయనకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సియోను యొక్క పరిచర్య. అది గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో గత మధ్యాహ్నం సమయంలో మనం మాట్లాడాము. అక్కడ ఏం మాట్లాడున్నాం? ఒక దూత సంఖ్యల చేత పట్టుకుని, అగాధం యొక్క తాళపు చేత పట్టుకుని వస్తా ఉన్నది పరలోకం నుండి. అది ఎవరు అని అంటే పెండ్లి కుమార్తె సియోను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవనది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండా ఉండకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. చాలండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోకము నుండి ఒక దేవదూత దిగొస్తుంది. ఆ దేవదూత ఎవరో కాదు, సియోను పెళ్లి కుమార్తె మిఖాయేలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మోషే శరీరం అప్పుడు ఒక్క మిఖాయేలే వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మిఖాయేలు 700 మంది రూపంలో రాబోతున్నాడు ఆయన మిఖాయేలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఆ మిఖాయేలు, ఆ దూత వచ్చినప్పుడు అది ఎలా వస్తుంది? పెద్ద సంఖ్యలు పట్టుకొస్తుందంట. ఇంకేం పట్టుకొస్తుంది? అగాధము యొక్క తాళపు చెవి పట్టుకొస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు పట్టుకొస్తుంది? అపవాది
ఆది ఘట సర్పము సాతాను అనేటువంటి ఆ వ్యక్తిని బంధించుటకు ఆ దూత వస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ దాన్ని బంధించాలి అంటే అగాధములో దాన్ని బంధించి దానికి మళ్ళా తలుపేసేసి తాళం వేసి దానికి ఏం చేస్తున్నాడంటే సీలే చేస్తున్నాడు. ముద్ర అంటే సీలు. ఎప్పటి వరకు? 1000 సంవత్సరముల వరకు. ఎందుకు వేస్తున్నాడు? జనములను మోసపరచకుండా ఉండుటకై. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు మోసం కానీ, వ్యభిచారం కానీ, దొంగతనాలు కానీ, త్రాగుడు కానీ, అబద్ధాలు కానీ, మోసం కానీ ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరుగుతున్నాయంటే అపవాది ద్వారానే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అపవాది లేరనుకోండి, ఇక ఇవన్నీ జరగవు. అందుకనే దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలో అపవాదిని ఏం చేస్తున్నాడంటే పాతాళములో ఆ యొక్క పాతాళంలో దాన్ని ఏం చేస్తున్నాడంటే బంధించేస్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది సియోను యొక్క పరిచర్య అండి. అది జరగాల. ఖచ్చితంగా దేవుడు నీ ద్వారా నా ద్వారా ఆయన చేయబోతున్నాడు. కానీ మీరు సిద్ధంగా ఉంటేనే. క్రీస్తు థామస్ అంటున్నాడు, మీరు సిద్ధం కండి, సిద్ధపడండి. ఇప్పుడు పెళ్ళిడికి వచ్చినోడు ఏం చేయాలి? పెళ్ళికి సిద్ధపడాలా, మగవాడైనా ఆడపిల్లలైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పెళ్ళికి సిద్ధపడితేనే పెళ్లి చేయాలి. కనుక ఇప్పుడు దేవుని కార్యాలు చేయడానికి మనం ఆధ్యాత్మికంగా ఏం చేయాలి? సిద్ధపడాలి. మన జీవితాలను ఏం చేయాలి? అన్నిట్లో మనలో ఉన్న పొరపాట్లు, మనలో ఉన్నటువంటి పొరపాట్లు, లోటుపాట్లు ఏవైతే ఉన్నావో అవి మాటల ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, నడవడిక ఏదైనా కావచ్చు, వాటన్నిటిని కూడా మనం సరి చేసుకుని ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని చెప్పి సంపూర్ణంగా మన జీవితాలను ఆయన చేతిలో పెట్టామనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పరిపూర్ణతలకు నడిపించి నీ ద్వారా ఏ కార్యాలు అయితే దేవుడు చేయించడానికి ఆశపడుతున్నాడో అప్పుడు నీ ద్వారా ఆయన చేసి ఆయన తృప్తి పొందుతాడు, ఆయన సంతోషపడతాడు. అది దేవుని యొక్క పాత్ర. ఈ యొక్క సియోనులో నీ యొక్క పాత్ర ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు ఆకాశాన్ని భూమిని కదిలించబోతున్నాడు. ఎలా కదిలించబోతున్నాడు? వెళ్ళే ఫ్లైట్ నువ్వు ఆపిపోతున్నావు. వెళ్ళే రైలు ఇప్పుడు వందే భారత్ వచ్చింది, గంటకి 130 కిలోమీటర్లు పోతుంది. ఆగిపోయింది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రభు అయిన క్రీస్తు నామములో ఆగిపోవును గాక అన్నాం అనుకోండి, 130 స్పీడ్ వెళ్ళే వందే భారత్ సడన్గా ఆగిపోయింది. సడన్గా పట్టాల మీద ఆగిపోయింది అంతే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం జరిగిందో పైలట్, దాన్ని నడిపే పైలట్కి అర్థం కాదు, దాన్ని తయారు చేసిన ఇంజనీర్కి అర్థం కాదు, ఎవ్వరికి అర్థం కాదు. దానిని ఆపినోడికి తప్పనిచ్చి దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి గొప్పది జరగబోతా ఉంది. ఇంకా ముందు కాలంలో బుల్లెట్ ట్రైన్ రాబోతుందంట, గంటకి 400 కిలోమీటర్లు అంట, 450. అంటే ఇప్పుడు ఉదాహరణకు విజయవాడ చెన్నై 450 కిలోమీటర్లు అంటే గంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వందే భారత్ ఒక 4 గంటలు ప్రయాణం చేస్తుంది చెన్నైకి, కానీ అదైతే గంటే. అంత స్పీడ్ లేదైనా సరే ప్రభు అయిన క్రీస్తు నామములో ఆగు అంటే ఆగిపోవాలి. అది ఉంది, అక్కడ వాగ్దానం ఉంది. ఏమనుంది? బ్రేకులు క్రిచ్చుమని మంటలు రేగుతాయి అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళే ట్రైన్ ఆగింది అనుకోండి, సడన్గా ఆపాడు అనుకోండి, ఏమొస్తాయి? మంటలు వస్తాయండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఒక గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేయవాలి. అంటే ఇవి ప్రపంచానికి అర్థం కాని కార్యాలు. ఇప్పుడు అది ఎందుకు ఆగిపోతుందో, ఎందుకు నడుస్తుందో ఎవరికి? దాని కంట్రోల్ సిస్టమ్ ఎవరి చేతిలో ఉంటుంది? సియోను చేతిలో ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి చేతిలో ఉంది? సియోను చేతిలో ఉంది. దేవుని చేతి, దాని రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. అంటే నీ చేతిలో, నా చేతిలో ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పలికితే అది ఆగిపోవాలి, నువ్వు పలికితే అది మరలది ఏమవ్వాలంటే కదలాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఏదైనా సరే అంతరిక్షములో ప్రయాణిస్తున్నటువంటి ఏమంటారు దాన్ని?
ర్యాకెట్, అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి ఆ ర్యాకెట్ ఏదైతే ఉందో, వెళ్ళే ర్యాకెట్ కూడా ఆగిపో అంటే అది ఏమైపోవాలి? అది సీయోను యొక్క బల పరీక్షలో మనం నిలబడినప్పుడు దేవుడు చేసే కార్యాలు, ఈ కార్యాలన్నీ ఎవరి నామంలో జరుగుతున్నాయంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో జరుగుతాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అపోస్తుల కార్యంలో నీ పేరు నా పేరు 23వ అధ్యాయంలో నీ పేరు నా పేరు ఉండాలంటే ఖచ్చితంగా మనం దానికోసం నిలబడితే నిజంగా దేవుడు మన పేర్లు చరిత్రలో సువర్ణ అక్షరాలతో అలా రాజేస్తాడంతే. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి అది. కనుక దానికంటే గొప్ప భాగ్యము ఈ లోకంలో ఇంకోటి లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను బల పరీక్ష కోసం సిద్ధం కండి. యేసుక్రీస్తు ఆయన ఒక బల పరీక్షలో నిలబడ్డాడు, ఏలియా ఒక బల పరీక్షలో నిలబడ్డాడు. ఇదిగో నీవు నేను ఒక బల పరీక్షలో నిలబడడానికి దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. క్రీస్తు బ్రహ్మ ఎక్కడ ఏ బల పరీక్షలో నిలబడలేదు. ఆయన యేసుక్రీస్తు నామంలోనే కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆయన జీవితాన్ని దేవుడు నలిపాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్పగా నలిపాడంటే నిజంగా ఆయన ఆ ఒక భయంకరమైనటువంటి మరణంలోకి తీసుకువెళ్ళిపోయాడు. ఆయన ఆ కారు యాక్సిడెంట్లో జరిగి భలేవే అంత గొప్పగా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు. ఆయన కానీ దేవుడు మనల్ని ఆ విధంగా తీసుకుని వెళ్ళట్లేదు, కానీ ఆయన కార్యాలు చేయడానికి మాత్రం మనల్ని మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనల్ని మన జీవితాలను సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యానికి అప్పగించి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయంగా ఇప్పటి వరకు కూడా నాయన ఓ సియోను బల పరీక్షకు సిద్ధం కండి అని నాయన క్రీస్తు థామస్ చెప్తున్నాడు ప్రభువా. నిజంగా ఒక దినాన ఆ యొక్క నాయన కర్మేలు ప్రదర్శన జరిగించిన దేవుడివి, రూపాంతర ప్రదర్శనను జరిగించిన దేవుడు, మరొకసారి నాయన యొక్క ఆకాశాన్ని భూమిని నాయన సియోను ద్వారా నువ్వు కదిలించబోతున్న దేవుడు నా ప్రభువా. అటువంటి ఒక గొప్ప కార్యం నువ్వు చేయబోతున్న దేవుడు. ఓ ప్రభువా, నిజంగా మా జీవితాల ప్రభువా ఏ విధంగా ఉన్నాయో నువ్వు మాత్రమే ఎరిగిన దేవుడు నాయన. మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశాలు నాయన ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఎరిగిన దేవుడు ప్రభువా. మేము నాయన అదిగో నా తండ్రి, మాలో నా తండ్రి ఏ లోటు ఉన్నప్పటికీ నేను కూడా నా తండ్రి, ఏ తప్పిదములు ఉన్నప్పటికీ కూడా నా తండ్రి, నీ వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యాలు కూడా నాయన మీరే సరిచేయండి ప్రభువా. మమ్మల్ని నా తండ్రి నాయన బలపరచండి ప్రభువా, ముందుకు నడిపించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. ఓ సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకి ఎత్తాం, కోరస్ పాడుకున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah, hallelujah, is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకను. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.